సమయాల స్పందన. మా హస్బెండ్ పేరు సమయాల వెంకట సాయితేజ. మా పాప పేరు సమయాల శ్రేష్ఠిత ఒలీవియా. ఇప్పుడు తనకి 1 ఇయర్ 8 మంత్స్. నేను పాప పుట్టిన తర్వాత మే 3, 2024లో పాప పుట్టింది. పుట్టిన తర్వాత నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు 3rd మంత్ నుంచే పాపని అమ్మమ్మ అన్నీ చెప్పిస్తూ ఉండేదనమాట. ఏదైనా రైమ్స్ కానీ, ఏబీసీడీలు 1, 2, 3లు ఇలా చెప్పిస్తూ ఉండేది. సో, తను విన్నా వినకపోయినా తను అసలు ఆపకుండా చెప్పేదనమాట. అంటే అమ్మమ్మ చెప్పిస్తానే ఉండేది. ఇంక తర్వాత ఎప్పుడైతే తను మాట్లాడడం స్టార్ట్ చేసిందో 1 ఇయర్ తర్వాత, అప్పుడు తను చెప్పింది. తను రిసైటింగ్ చేసింది. ఇంక నేను సో, ఈ అమ్మాయి వింటుంది, విని ఈరోజు చెప్పగలిగింది అని చెప్పి నేను ఇంకా తనకి 10 సెట్ ఆఫ్ బుక్స్ ఆర్డర్ చేసుకొని అవన్నీ కూడా నేర్పించడం స్టార్ట్ చేశాను. అవి కలర్స్, షేప్స్, యానిమల్స్, ఫార్మ్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, ఇంకా ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇంక ఈ 10 సెట్ ఆఫ్ బుక్స్ రోజుకి ఒక్కొక్క బుక్ చెప్తా ఉంటే ఒక 3 డేస్ తర్వాత అమ్మాయి అన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి చెప్పేసేది. ఇంకా అలాగా మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి ఆ 10 బుక్స్ నేర్పించాను. ఇంకా తర్వాత బైబిల్‌లో 66 బుక్స్ ఉంటాయి. ఆ 66 బుక్స్ ఆఫ్ ద బైబిల్ కూడా ఈరోజు తను మొత్తం చెప్పగలదు. అలాగే బైబిల్‌లో 3 వర్సెస్ చెప్తది. ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఉంది, అవి కూడా చెప్తది. ఇంక సరే ఇవన్నీ చెప్తుంది కదా! ఒకసారి ట్రై చేద్దాం, ఏదైనా వరల్డ్ రికార్డ్ వస్తదేమో, ఈ టైంకి ఎవరు చెప్పరు కదా ఇంత 1 ఇయర్ ఏజ్‌కి అని చెప్పి ఇంక నేను కొంచెం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఈ 3 వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. అయినప్పుడు వాళ్ళు వీడియోస్ పెట్టండి చూస్తామన్నారు. 1 ఇయర్ అని చెప్పినప్పుడు వాళ్ళు అసలు నమ్మలేదు. 1 ఇయర్ పాప అసలు మాట్లాడడమే కష్టం, ఇవన్నీ ఎలా చెప్తది, అందులో గుర్తుపెట్టుకొని ఎలా చెప్తది అని అన్నారు. ఇంక సరే ఒకసారి చూడండి, ఎవిడెన్సెస్ నేను షేర్ చేస్తాను అన్నప్పుడు ఎవిడెన్సెస్ పెడితే వాళ్ళు ఓకే చేశారు అందరూ. కానీ డౌట్గానే ఉన్నింది. లాస్ట్ రికార్డ్ మన చేతికి వచ్చే వరకు కూడా మనకి తెలియదు కదా. ఇంకా వాళ్ళు అన్ని వెరిఫికేషన్స్ అన్నీ పూర్తయిన తర్వాత లాస్ట్‌కి అప్రూవ్ చేశారు. ఈ ఏజ్‌కి ఇంతవరకు 3.5 ఇయర్ ఏజ్ వాళ్ళు చెప్పున్నారు. ఇప్పుడు 1.5 ఇయర్‌తో పాప రికార్డ్ బ్రేక్ చేసి ఇప్పుడు పాపే వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇది పాప లాస్ట్ మే 3, 2025కి 1 ఇయర్ కంప్లీట్ అయింది. దాని తర్వాత 1 మంత్ నుంచి పాప మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇవన్నీ మేము 3rd మంత్ నుంచి చెప్తున్నాం కదా, అన్నీ మాట్లాడుతూ అవన్నీ చెప్పడం స్టార్ట్ చేసింది. సో, నేను ఇంకా సెప్టెంబర్లో, అంటే పాపకి 1 ఇయర్ 4 మంత్స్ ఉన్నప్పుడు, 16 మంత్స్ అప్పుడు నేను అప్లై చేశాను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఈ మూడిటికి అప్లై చేసినప్పుడు ఏదో ఒకటి వస్తుంది కదా పాపకి అని ఆశతో అప్లై చేశాను. కానీ ఈరోజు పాపకి 3 అవార్డ్స్ ఇచ్చారు. అలాగే తనకి సూపర్ టాలెంటెడ్ కిడ్ 1 ఇన్ ఎ మిలియన్ అని చెప్పి అవార్డు కూడా ఇచ్చారు. సో, సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే నాకు ఫిబ్రవరిలో వెరిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యి రికార్డ్ మాకు ఇప్పుడు ఫిబ్రవరిలో చేతికి వచ్చింది. సో, దీనికి ఎమ్మెల్యే సార్ కూడా అభినందించారు. చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి కూడా ఇది చాలా గర్వకారణం. ఇంత చిన్న పాప మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవ్వరు కూడా చెప్పలేదు. అలాగే వరల్డ్ వైడ్గా కూడా ఇంతవరకు నాకు తెలిసి ఎవరు, అంటే 3.5 ఇయర్ వాళ్ళు ఇంతవరకు చెప్పున్నారంట. సో, ఇప్పుడు పాప 1.4 మంత్స్ వరల్డ్తో ఇవన్నీ చెప్పడంతో ఈరోజు రికార్డ్ బ్రేక్ చేసి ప్రపంచవ్యాప్తంగా దాని ఫస్ట్ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దీనికి అంతటికీ దేవుడిచ్చిన జ్ఞానమే. సో, ఫస్ట్ దేవుడి నామానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు సమయాల వెంకట సాయితేజ. మాది కందల గ్రామం, గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. నాకు స్పందన అనే అమ్మాయితో పెళ్ళయింది. అయితే మాకు 2024లో పెళ్ళయింది, 2023లో పెళ్ళయింది. 2024కి మే 3న పాప పుట్టింది. పేరు సమయాల శ్రేష్ఠిత ఒలీవియా. అయితే పాప చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండింది 6 మంత్స్ తర్వాత ఇంకా మేము హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్లో సురారం విలేజ్లో ఉంటాము. ఇంకా నేను మా మిసెస్ ఇంకా ఆఫీస్ పరంగా వచ్చేసాము అన్నమాట. హైదరాబాద్లో ఇంకా మాకు పెద్ద మనుషులు ఎవరు లేకపోతే ఇంకా మా మిసెస్ ఏం చేసిందంటే వాళ్ళ అమ్మమ్మని తీసుకొచ్చుకునింది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే పాపని దగ్గర పెట్టుకొని బాగా పాపకి మంచి ట్రైనింగ్ ఇస్తా, ఏబిసిడీలు 1, 2, 3లు, ఐఈలు, నంబర్స్, ఇవన్నీ చాలా బాగా చెప్తా ఉండింది. పాప అవి చిన్నప్పుడు వింటా ఉన్నప్పుడు నేను పెద్దాం కదా, ఇంకేం తోచట్లేదులే, ఇంకా పాపతో ఆడుకుంటుంది కదా అనుకున్నాను. ఇంకా పాప ఎప్పుడైతే మాటలు రావడం స్టార్ట్ చేసిందో, అప్పుడు మాటలు వచ్చినప్పటి నుంచి పాప మెల్లగా 1, 2, 3 అంటూ ఏబిసిడీలు ఉంటే చెప్పడం మొదలెట్టినప్పటి నుంచి ఇంకా మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చూసేటప్పుడు. అయితే ఇంకా మా మిసెస్ ఏం చేసిందంటే, మాట్లాడుతుంది కదా,
అని చెప్పి ఇంకా మా మిస్సెస్ ఏం చేసిందంటే ఆన్లైన్లో బుక్స్ ఆర్డర్ పెట్టింది. బుక్స్ ఆర్డర్ పెట్టిన తర్వాత అవి ఫ్రూట్స్, షేప్స్, ట్రాన్స్పోర్ట్స్, కలర్స్, నంబర్స్ ఇవన్నీ ఆర్డర్ పెట్టేసరికి ఇంకా మా మిస్సెస్ని కూడా నేను అనుకున్నాను, ఎందుకు ఇన్ని ఆర్డర్ పెట్టింది ఈ అమ్మాయి, ఏమైనా చదువుతుందా ఏంటి అని చెప్పి. కాకపోతే ఇవి నేర్పించిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి వీడియో తీసి నాకు చూపించేది అనమాట. చూడు పాప ఇలా డైలీ మేము చెప్పించాము, మాకు చెప్పింది అని చెప్పి. అది నేను చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే ఇంకా మాటలు రావు కదా, ఎలా ఏంటి చెప్పి అనుకున్నాను. కాకపోతే బాగానే చెప్తా ఉండింది, అంతా బాగానే ఉండింది. ఇంకా మా మిస్సెస్ ఏం చేసిందంటే ఈ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవి ఉంటాయి కదండి, అవి చూసి ఆన్లైన్లో అప్లై చేసింది. అప్లై చేసిన తర్వాత ఈ నేషనల్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, సూపర్ టాలెంట్కి వీటికి సెలెక్ట్ అయ్యి వాటిల్లో జూమ్ కాల్లో వీళ్ళ పాపని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. జూమ్ మీటింగ్లో ఉన్నప్పుడు పాప అంతా బాగానే చెప్పిన తర్వాత వాళ్ళు ఇప్పుడు సూపర్ టాలెంటెడ్కి ఇది ఏం చేశారంటే వాళ్ళు గోల్డ్ మెడల్తో సర్టిఫికేట్ కూడా పంపించారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏమైందంటే ఇది బైబిల్లో 66 బుక్స్ ఉంటాయి. ఆ బైబిల్ 66 బుక్స్ మళ్ళీ యాడమ్ నుంచి జనరేషన్ ఫ్లో అనేది కూడా బాగా చెప్తాం మొదలెట్టింది. మొదలెట్టిన తర్వాత ఇది 1 minute 4 seconds 4 minutesలో చెప్పడం స్టార్ట్ చేసింది. చెప్పిన తర్వాత దానికి రికార్డ్ అనేది సెట్ చేసి ఇప్పుడు పాపకి ఫస్ట్ వరల్డ్లో రికార్డ్ పాపది ఉంది. సో దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాము. థ్యాంక్ యూ. పాప ఏజ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అంటే పాపకి రికార్డ్ వచ్చిందేమో అప్లై చేసినప్పుడు 1.6 years. 1.6 years. పాపకి ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ వచ్చి 1 year 10 months. ఇది వచ్చే ఇది వచ్చి ఎగ్జాక్ట్లీ జనవరి ఎండింగ్లో వచ్చింది, ఫిబ్రవరి స్టార్టింగ్లో. హెన్ ఏమంటుంది నాన్న? కుకురుకో. వెరీ గుడ్. ఇదేంటి? ప్యారెట్. ఇదేంటి? పీకాక్. వాట్ ఈస్ దిస్? owl. yes, this one? crow. yes. ఏమంటది? crow ఏమంటది? cow. this one? పిచ్చుక. అమ్మో, పిచ్చుక కూడా తెలుసా? వాట్ ఈస్ దిస్? స్పారో. వాట్ ఈస్ దిస్? దిస్ వన్? pigeon. wow. this one? very good. this one? woodpecker. లైన్ ఏమంటది? అట్లా ఉంటదా? ఇదేంటి? ఫాక్స్. yes. this one? wolf. అట్లా ఉంటదా wolf? ఇది జిరాఫీ. జీబ్రా. విచ్ కలర్ నానా? ఏ కలర్ లో చూడు? డీర్. బేర్. పోలార్ బేర్. హిప్పోపోటమస్. డైనోసార్. ఎలిఫెంట్. మంకీ. గొరిల్లా. అట్లా ఉంటది. ఇది కోలా. పార్కుపెన్. హైనా. పిక్. క్వాంగ్. ఇది క్రోకడైల్. చీతా. వెరీ గుడ్. క్లాప్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ చెప్తున్నానా? బాయ్ చెప్పే. చిన్నమ్మ ప్రైజ్ లార్డ్ చెప్పు. ప్రైజ్ లార్డ్ చెప్పు. ప్రైజ్ లార్డ్. ఓకే.